హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో విత్ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ మ్యూజిక్ కానీ ఈ డైలాగ్ కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఫుల్ డెమోని చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్లో అయితే పూర్తిగా వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేసుకోండి. ఇది ఒక ఫ్రీ VPN సర్వీస్ అండి. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఆల్ మెటీరియల్తో కల్పించాను, చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే కింద క్యారెట్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. యాడ్ ప్లే అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి నో ప్రాబ్లం. యాడ్ అలా ప్లే అయినా మినిమైజ్ చేస్తాను. తర్వాత క్యాప్కట్ని ఓపెన్ చేశాను, న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇది వీడియో లాస్ట్కి వెళ్ళండి, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. క్యాప్కట్ లేటెస్ట్ కావాలంటే ఇదేనండి, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్తో కలిపి ఉంటుంది. మీరు ఏ సంవత్సరం ఈ వీడియోని ఈరోజు చూసి మళ్ళీ 1 year తర్వాత వచ్చినా మీకు అక్కడ లేటెస్ట్ వర్షన్ దొరుకుతుంది. నేను అలా పెట్టాను, అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్తది, గుర్తుంచుకోండి. మీకు కావాలనుకుంటే ఆల్ మెటీరియల్తో కలిపి క్యాప్కట్ లేటెస్ట్ని చేసుకోండి ఈ వీడియోలో. రైట్, లాస్ట్లో నేను ఎండ్ స్క్రీన్ని డిలీట్ చేశాను కదా. ఇప్పుడు ఇదే వీడియోని క్లిక్ చేసి కింద మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆడియో బయటకు వచ్చింది. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర పాయింట్లో పెట్టేసి కరెక్ట్గా లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్. ఓకే, డిలీట్ అయిపోయింది. ప్లస్ అండ్ ఫొటోస్ పైన ఆల్బమ్స్, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫోటోస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. 1 and 2 3 4 5 6 7 8 కొన్ని ఫొటోస్ని యాడ్ 9 10 ఎక్కువ ఉంటే డిలీట్ చేసుకుంటానండి. ఓకే, కొన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను. HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 fingers పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఫోటోని ఇలా జూమ్ చేసుకొని మిడిల్ పాయింట్లోకి పెట్టుకోండి. ఈ విధంగా అన్ని ఫొటోస్ని జూమ్ చేసేసాను, మిడిల్లోకి పెట్టాను. ఇప్పుడు ఫోటోలు సైజ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫోటోని టచ్ చేసి ఒక సెకండ్కి పెట్టండి. ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ చివర పట్టుకుని లాగితే టైమర్ ఫోటో మీద చూపిస్తుంది కాబట్టి 1 second. మీరు ఫోటో చివర పట్టుకుని లాక్కుంటూ వెళ్తే టైమర్ చూపిస్తుంది. 1 secondకి ఇలా మొత్తాన్ని పెట్టేయండి. ఇలా పెట్టేశానండి. ఈ ఫోటోని కూడా 1 second పెడతాను, 1 second. ఓకే, లాస్ట్ ఫోటో మాత్రం మ్యూజిక్ ఉన్న వరకు పెడతాను, ఎందుకంటే 1.6 కాబట్టి. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేస్తే మీకు కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి మీకు కావాలి. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకొని ఉంటే, తక్కువ తీసుకుంటే ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. జూమ్ చేసి ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ అవుట్, ఇన్ను, అవుట్, కాంబోని ఉంటుంది. ఇక్కడ మీరు కాంబోలోకి రండి. ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్స్ లోడ్ అవ్వలేదు అనుకోండి, ఏం లేదు, రైట్ మార్క్ ఇచ్చి మినిమైజ్ చేసి క్లోజ్ చేసేయండి. అయిపోయింది కదా. మళ్ళీ క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేయండి. VPN మాత్రం బ్యాక్గ్రౌండ్లో కనెక్ట్ అయ్యే ఉండాలి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జూమ్ చేసి 2 fingers పెట్టి ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇన్ను, అవుట్, కాంబో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పాపింగ్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. టాప్లో జరిపాను పాపింగ్. ఒకే ఎఫెక్ట్ని అన్నిటికీ యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు పైన టైం లైన్ జరుపుతున్నాను టాప్లో, కిందేమో పాపింగ్. పైన టైం లైన్లో ఫోటోని పైకి జరిపేసి ఇప్పుడు చూడండి మీకు ప్లే చేస్తాను. ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ నుంచి ప్లే చేస్తాను. ఇలా ప్లే చేస్తే ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఆ మ్యూజిక్ బాగుంటుంది. ఇలా చూసిన దానికంటే మ్యూజిక్తో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. చాలా బాగుంది. సో రైట్, ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేశాను. మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవుతూ స్టార్ట్ అవుతుంది. ఇది సేవ్ అయిన తర్వాత క్రియేట్ చేసింది కూడా ప్లే చేసి చూసుకుందాం. దీనికంటే ముందు VPN డిస్కనెక్ట్ చేయాలి. కొంచెం లేట్ అయినా ఓపిక్గా చెప్తాను, మీరు ఓపిక్గా చూడండి. పైన డన్ను, మినిమైజ్, టర్బో VPN ఓపెన్ చేసి ఇంటూ మార్క్, కింద డిస్కనెక్ట్ దీన్ని క్లోజ్ చేసేసాను, మినిమైజ్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేశాను ఫ్రెష్గా.
ఇప్పుడు కెమెరా అనే ఫోల్డర్లోకి వచ్చి ప్లే చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమోనైతే ఇదేనండి. చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.